భారత వైమానిక దళం ఏర్పడి 80 ఏళ్లు పూర్తి కావస్తోంది. పాతకాలపు వెస్ట్లాండ్ బైప్లేన్స్ మొదలుకొని అత్యాధునిక జెట్ ఫైటర్ విమానాలైన సుఖైల వరకు ఐఏఎఫ్ మార్పు చేర్పులు వచ్చాయి. ఆకాశంలోనే ఇంధనం నింపగలిగే పరిజ్ఞానం, సుదూరంలోనే శత్రు విమానాలు జాడపసగట్టే నిఘా విమానాలతో మన వాయుసేన పటిష్టంగానే ఉంది. పొరుగు దేశాలైన పాక్, చైనాలే కాదు, అగ్రశ్రేణి రాజ్యాలకు సవాలు విసరగల సత్తా వాయుసేనది. శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించే లోహ విహంగాల శక్తి, అహోరాత్రులు యుద్ధ సన్నద్ధమై ఉండే సైనిక సిబ్బంది, ఇవే భారతీయ వాయుసేన శక్తి సామర్థ్యాల్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా లాంటి అగ్రదేశాల సరసన నిలబడగలిగిన సత్తా భారతీయ వాయుసేనది. అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని కలిగి ఉండడం వైమానిక దళం సామర్థ్యాన్ని పెంచింది. అవసరాల రీత్యా దేశ రక్షణ బడ్జెట్లో గరిష్ట వాటా కూడా వాయుసేనకే కేటాయిస్తోంది కేంద్రం. సుదీర్ఘమైన తీరరేఖ, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్లతో భూభాగ సరిహద్దుల్ని గగనసీమల నుంచి కావలి కాయాల్సిన పెద్ద బాధ్యత వాయుసేనది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాల్లో తీరరేఖ భద్రత కోసం అత్యాధునిక జెట్ ఫైటర్లు సిద్ధంగా ఉంటాయి. అవాక్స్ లాంటి నిఘా విమానాలు సరిహద్దుల్ని కావలి కాస్తున్నాయి. నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అత్యాధునిక రక్షణ వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది ఎయిర్ ఫోర్స్. 2017 నాటికి కొత్త యుద్ధ విమానాలు, శిక్షణ విమానాల కొనుగోలు కోసం ఇచ్చిన ఆర్డర్లే 1,12,000 కోట్ల పైచిలుకు. రష్యా నుంచి అత్యాధునిక సుఖోయ్ 30 విమానాలతో పాటు ఫ్రాన్స్, కెనడాల నుంచి కూడా 5వ తరం యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయనుంది ఐఏఎఫ్. प्लान 2012 से चलेगा 2017 तक, ठीक है ना। तो 11th प्लान में हमारे जितने भी कॉन्ट्रैक्ट साइन हुए हैं वो तकरीबन वो कॉन्ट्रैक्ट्स का वॉल्यूम आप सोचिए कम से कम 1,12,000 करोड़ तक का हुआ है। तो काफ़ी कॉन्ट्रैक्ट्स हमारे साइन हो गए, उसी के मतलब से हमारे जितने न्यू इक्विपमेंट हमारे एयरफोर्स में आ रही है। और ये मसला चलता रहेगा 2017 तक, जब तक कि 12th प्लान खत्म हो जाएगा तब तक ये మోడర్నైజేషన్ చల్తా रहेगा. గడిచిన కొన్నేళ్లుగా పాతతరం విమానాల్ని దశలవారీగా తొలగిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునిక ఆయుధాలను ప్రయోగించేందుకు వీలుగా సహకరించే ఫైటర్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టింది. MiG-29, 27, 21, మిరేజ్, జాగ్వార్లను ఆధునీకరిస్తూనే రష్యా నుంచి సుఖోయ్ 30 MKI విమానాల్ని మరిన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటికి తోడుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందిస్తున్న తేలిక రకం యుద్ధ విమానం తేజస్ కూడా త్వరలోనే మన వైమానిక దళానికి అందుబాటులోకి వస్తుంది. దీనికి ఆయుధాలు బిగించి తొలి దశ పరీక్షలు కూడా నిర్వహించినట్లు వాయుసేన చెబుతోంది. As far as the LCA is concerned, the LCA development is continuing. We have recently finished the weapon trials in the desert at Uttarlai. We hope that they'll be able to finish the initial operational clearance by the end of the year. And thereafter, a year and a half to 2 years, the final operational clearance will take, and then the squadrons will start getting re-equipped with the light combat aircraft. ప్రస్తుతం అమెరికా తయారీ F-16/18 తరహా విమానాల్ని పొరుగు దేశం పాక్ గణనీయంగా సమకూర్చుకుంటోంది. చైనా కూడా తన వైమానిక శక్తిని పెంచుకుంటోంది. వీటికి దీటుగా భారత వైమానిక దళాన్ని అభేద్యంగా మారుస్తామని వాయుసేన ప్రధానాధికారి చెప్తున్నారు. అభివృద్ధి, ఆధునీకరణ ప్రణాళికను దశలవారీగా అమలు పరచడం ద్వారా దేశీయంగా అత్యాధునిక యుద్ధ విమానాల తయారీతో పాటు వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ రకం ఫైటర్లను కూడా ఐఏఎఫ్లోకి చేర్చుతున్నట్లు వైమానిక దళ ప్రధానాధికారి చెబుతున్నారు. శిక్షణాపరంగానూ పాతతరం కిరణ్ శ్రేణి విమానాల స్థానే కొత్త జెట్లను సమకూర్చుతోంది
వైమానిక దళం. అకాడమీలో శిక్షణ ఇచ్చే HT-2 రకం విమానాల్ని పక్కనబెట్టి ప్రస్తుతం కెనడా నుంచి అత్యాధునిక శిక్షణా విమానం పిలేటస్ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు IAF దాదాపు 206 విమానాలకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం సుఖోయ్ లాంటి ఆధునిక యుద్ధ విమానాల్ని సమకూర్చుకుంటున్నందున వాటిని నడిపేందుకు కావలసిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంచేలా సిమ్యులేటర్లను కూడా IAF ఏర్పాటు చేయనుంది. శిక్షణలో ఉన్న ప్రతి పైలట్ కు 65 గంటల విమానం నడపడంతో పాటు సిమ్యులేటర్లపై శిక్షణను కూడా తప్పనిసరి చేస్తోంది IAF. హెలికాప్టర్ విభాగంలోనూ ఆధునీకరణ ప్రక్రియను విస్తృతం చేసింది వాయుసేన. In January, the aircraft starts to come, and by July about 14 aircraft will be here, and by next year January 2014, we'll have more numbers so that we'll start the entire stage training on Ratisek. వైమానిక దళంలో యుద్ధ విమానాల్ని నిర్వహించడం పెను సవాళ్లతో కూడిన ప్రక్రియ. జెట్ ఫైటర్ల మధ్య సమాచారం, గ్రౌండ్ స్టేషన్లతో సంబంధాలు, ప్రత్యర్థి ఆచూకీ, ఆజ్ఞలు రావడంతోనే దాడులు. ఈ ప్రక్రియ అంతా క్షణాల్లో జరగాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటి మధ్య సమాచార వ్యవస్థను పటిష్టం చేసే బాధ్యత రాడార్లది. ఎయిర్ ఫోర్స్ తమ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న ఆధునిక రాడార్లు ఆరుద్ర, రోహిణి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అవాక్స్ ను విమానానికే బిగించి గగనతలం నుంచే నిఘా ఏర్పాటు చేసింది IAF. ఇక రానున్న 5-10 ఏళ్లలో అగ్రదేశాల సరసన నిలిచేందుకు భారతీయ వైమానిక దళం ప్రయత్నాలు చేస్తోంది.